ఉన్నాయి సమస్యలు. ఒక పక్క పేదలకు ఉపయోగకరంగా మోడీ గారు వస్తున్నారు. ఈ 100 సంవత్సరాల్లో రాని ఆపద కోవిడ్ రావటం జరిగింది. 100 సంవత్సరాల్లో రాలేదు. అంత పెద్ద ఆపద ప్రపంచానికే వచ్చింది. అటువంటి ఆపదను అధిగమించడానికి వ్యాక్సిన్స్ తొందరగా శరవేగంగా తయారు చేపించి 220 కోట్ల పేద ప్రజలకు ఇచ్చిన ఘనత మోడీ గారిది. అదే కాదు, ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలకు వ్యాక్సిన్లు పంపించిన ఘనత భారతదేశానికి. ప్రపంచమే ఒక కుటుంబం. ప్రపంచాన్ని ప్రతి ఒక్క పేదవాడిని సేవ చేసేదానికే ఉన్నాము. దానికే కంకణం కట్టుకొని నేను కూడా పనిచేస్తున్నాను. పేదవాళ్ళంటే ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు. హిందువులు పేదవాళ్ళు, ముస్లింలు పేదవాళ్ళు అనే ఉండరు ఎవరు కూడా. మీరు 5 సంవత్సరాల నుంచి ఏమి చేసింది లేక ఎప్పుడైతే పొత్తు ఏర్పడతానే మసీదులకు అంతా మీకు పేపర్లు పంపిస్తున్నారు. బీజేపీ వస్తే అల్లకల్లోలం అయిపోతుంది ఈ ప్రభుత్వం. తెలుగుదేశానికి జనసేనకు ఓటేస్తే బీజేపీతో పాటు అల్లకల్లోలం అయిపోతుంది. ఇప్పుడు అల్లకల్లోలం అయిపోయింది 10 సంవత్సరాల నుంచి. 5 కేజీలు బియ్యం ఉచితంగా ఇచ్చిన వారు ఎవరన్నా ఉన్నారా? మన దేశం అంతా పేదలకు ఇప్పుడు కూడా ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. పేద ప్రజలకు ఒక పక్క పనిచేస్తున్నారు. 4 కోట్ల ఇల్లు కట్టించారు. గ్యాసులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది పేదవారికి, ఎక్కువ మందికి. జన్ధన్ అకౌంట్లు కోట్లలో 50 కోట్ల పైన బ్యాంక్ అకౌంట్స్ తెప్పించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఒక పక్క చేసుకుంటూనే భారతదేశం యొక్క పౌరుని యొక్క గర్వపడే విధంగా వేరే దేశాల్లో ఇక్కడ ఉన్నారు సతీష్, అడగండి. భారతీయులు ఏ విధంగా అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ వేరే దేశాల్లో పోయినప్పుడు మోడీ గారు వారి ప్రధానమంత్రి అని చెప్పుకునేదానికి ఎంత గర్వపడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఏ దేశానికి పోయినా కూడా వారి ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రులకు వచ్చే జనం కంటే నరేంద్ర మోడీ మీటింగులకు ఎక్కువ జనాలు వస్తున్నారు. భారతదేశంలో కాదు, ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా. ఎందుకు ఇంత ప్రజా ఆకర్షణ వచ్చింది? ఎందుకంటే నీతివంతుడు కాబట్టి. నీతికి మారు పేరు మోడీ గారు. శ్రమజీవుడు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎవరైనా ఆయన ఒక్కరోజు సెలవు తీసుకున్నారని విన్నారా? ప్రెస్ వాళ్ళు కాసుకొని ఉంటాడు. మోడీ గారు సెలవు తీసుకుంటే రాసేదానికి సెలవు 10 సంవత్సరాలు తీసుకోలేదు. శ్రమజీవి అంటే పేద ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇది ఒక పక్క. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉంది. మామూలుగా మనం వినేది ఏమంటే ప్రభుత్వం వస్తే ఒక డ్యామ్ కడతారు, ప్రభుత్వం వస్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది, ప్రభుత్వం వస్తే ఇల్లు కడతారు. ఇక్కడైతే అన్ని కూలిపోతా ఉంటాయి, ఇక్కడ కొట్టుకుపోతున్నాయి. ఎందుకు? అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. మొట్టమొదట దానిలోకి అన్వేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత నష్టం జరిగింది, దీనివల్ల ఎంతమంది చనిపోయారు, ఎన్ని గోవులు చనిపోయాయి. అఫీషియల్ గా అయితే 33 మంది చనిపోయారు అంటున్నారు. అన్అఫీషియల్ గా ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఎంత ఆస్తి నష్టం వచ్చింది, ఎన్ని ఇండ్లు పోయాయి, ఎన్ని భూముల పైన ఇసుకొచ్చి పనికిరాకుండా అయిపోయాయి. పూర్తిగా తాగునీరు సమస్య వచ్చింది. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వాల వల్ల నిర్లక్ష్యం వల్లనే వచ్చాయి. ఇది నేచర్ వల్ల వచ్చినవి కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ ఇసుక దందా వల్ల ఇదంతా రావడం జరిగింది. మీరు బాగా గుర్తు పెట్టుకోండి. పేద ప్రజలు ఉన్న ఇటువంటి తాలూకాల్లో, ఇటువంటి జిల్లాల్లో, ఇటువంటి పేదల్లో ఈ విధంగా నష్టం కలిగించే వారికి మీకు కావాలన్నా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక పక్క అభివృద్ధి పూర్తిగా లేదు. పోలీస్ కేసులు, ఇసుక దందాలు, మట్టి దందాలు, గ్రనైట్ దందాలు, ప్రతి ఒక్కటి దందానే. రాజకీయాన్ని వ్యాపారం చేశారు. రాజకీయాన్ని
వ్యాపారం చేశారు. మీకు రాజకీయాన్ని వ్యాపారం చేసి మీ ఓటు విలువ కానీ, నాయకుల విలువ కానీ, ప్రాంతం విలువ కానీ డబ్బుతో కొనే విధంగా వారు చేసేవారు మీకు కావాలా? మిమ్మల్ని సేవ చేసే భాగ్యం మాకు ఇవ్వండి, మీకు అభివృద్ధి చేస్తామని చెప్పేవారు కావాలా అనేది మీరు ఎన్నుకోవాల్సిన అవసరం